మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. అల్లు అర్జున్ చెంచెలగూడ జైలు నుంచి మరి కాసేపట్లో బయటకు రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి ఈ రాత్రి చెంచెలగూడ జైల్లోనే అల్లు అర్జున్ గడుపుతారు అని అందరూ భావించినప్పటికీ బెయిల్ ఆర్డర్స్ డైరెక్ట్గా జడ్జి గారి నుంచి చెంచెలగూడ జైలు ఆఫీసర్స్కి వెళ్ళటం ఫలితంగా చెంచెలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ మరి కాసేపట్లో రిలీజ్ అవబోతున్నారని తెలుస్తుంది. నిజానికి ఇక్కడ చాలా కీలకంగా చెప్పుకోవాల్సింది, పుష్ప సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో అల్లు అర్జున్ అరెస్టులో కూడా అన్ని ట్విస్టులు ఉన్నాయి. డిసెంబర్ 5వ తారీఖు పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ అయింది. డిసెంబర్ 4వ తారీఖు ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు జరిగాయి. రాత్రి 10:50 హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంజయ్ థియేటర్లో ప్రీమియర్ షో స్టార్ట్ చేశారు. ఆ ప్రీమియర్ షోలో అభిమానులతో కలిసి చూసి దానికోసం అల్లు అర్జున్ కూడా వెళ్ళారు. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ ఆ రోజు అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత 10 ఏళ్ల బాలుడు ఆసుపత్రి పాలయ్యాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు. డిసెంబర్ 5వ తారీఖు అల్లు అర్జున్ మీద కేసులు నమోదైనవి. మొత్తం 3 ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదైనవి. A2గా అల్లు అర్జున్, A1గా సంజయ్ థియేటర్ యజమాని, A3గా మైత్రి మూవీస్ రవికుమార్ని కేసులో బుక్ చేయడం జరిగింది. ఇప్పటికే సంజయ్ థియేటర్ యజమాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ అల్లు అర్జున్ని ఉదయం 11:45 అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు కోసం చిక్కడపల్లి పిఎస్లు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. ఈరోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన నిన్న ముంబైలో సక్సెస్ మీట్లో పాల్గొన్న అల్లు అర్జున్ ఈరోజు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. ఆయన బెడ్రూమ్లో ఉన్నటువంటి సమయంలో బెడ్రూమ్లోకి చొచ్చుకెళ్ళి మళ్ళీ అరెస్ట్ చేయాలని చూశారు. ఆ టైంలో అల్లు అర్జున్ వాళ్ళతో వారించి నేనే బయటకు వస్తాను, నేను మీతో మాట్లాడతానని చెప్పేసి తండ్రితోనూ భార్యతోనూ ఇతర అనుచరులతోనూ కలిసి బయటకు వచ్చారు. కాఫీ తాగుతూనే పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ టైంలో అల్లు అరవింద్ వేరే కాళ్ళు అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి తీసుకొస్తానని చెప్పినప్పటికీ కూడా తండ్రిని వారించి పోలీసు వాహనంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి వెళ్ళారు. ఆ టైంలో భార్యని హగ్ చేసుకొని కిస్ ఇచ్చి ధైర్యం చెప్పి మరి అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. తర్వాత పోలీస్ పారామాలిటీస్ మేరకు చిక్కపల్లి పిఎస్ నుంచి గాంధీ హాస్పిటల్కి వైద్య పరీక్షల కోసం పంపించారు. తర్వాత కోర్టు ముందు హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ముందు అల్లు అర్జున్ హాజరుపరిచారు. తర్వాత నాంపల్లి కోర్టులో 14 రోజుల రిమాండ్ని జడ్జి గారు విధించడం జరిగింది. తర్వాత ఇదంతా ఇదే సేమ్ డే ఈరోజు జరిగినటువంటి వరుస పరిణామాలు విధించిన తర్వాత ఇంకొకసారి హైకోర్టులో హౌస్ మోషన్ కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించిన క్రమంలోనే అల్లు అర్జున్ అడ్వకేట్గా ఉన్న నిరంజన్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ దాఖలు చేయడం జరిగింది. అనేక వాదోపవాదాల తర్వాత నిరంజన్ రెడ్డి కొన్ని విషయాలని జడ్జి గారి ముందు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి షారూఖ్ ఖాన్ కేసుని ఆయన జడ్జి గారి ముందు ఉదాహరించడం జరిగింది. తర్వాత అరుణ్ గోసాకు సంబంధించిన కేసుని జడ్జి గారి ముందు ఉదాహరించడం జరిగింది. షారూఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అల్లు అర్జున్కి చాలా ఉపయోగపడిందని చెప్పాలి. షారూఖ్ ఖాన్ ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా అభిమానులకి స్టేజ్ మీద నుంచి గిఫ్ట్ ఇసిరేశారు. ఆ గిఫ్ట్ అందుకోవడం కోసం అభిమానులు ఒక్కసారిగా ఎగసిపడ్డారు. అప్పుడు తొక్కిసలాట జరిగి అభిమానులు చనిపోయారు. దాని మీద షారూఖ్ ఖాన్ మీద కేసు నమోదైంది. అప్పుడు షారూఖ్ ఖాన్ సుప్రీంకోర్టులో ఆశ్రయించగా అప్పుడు సుప్రీంకోర్టు షారూఖ్ ఖాన్కి దీనికి సంబంధం లేదని చెప్పేసి షారూఖ్ ఖాన్ మీద పెట్టినటువంటి కేసును కొట్టివేయడం జరిగింది. ఆ కేసు ఆధారంగా ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఇవాళ అల్లు అర్జున్ మీద కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. 4 వారాల పాటు అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. నిజానికి మధ్యంతర బెయిల్ వచ్చేపాటికి దాని తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ని నాంపల్లి కోర్టులో చూపించాలి. నాంపల్లి కోర్టు నుంచి ఆర్డర్ కాపీని తీసుకెళ్లి చెంచల్గూడ జైలు అధికారులకు ఇవ్వాలి. అది కూడా ఈరోజు 6 గంటల లోపు చెంచల్గూడ జైలు అధికారులకి ఆర్డర్ కాపీ ఇస్తేనే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే ఈ రాత్రికి చెంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్ గడపాల్సి ఉంటుంది. నిజానికి ఇప్పటికే చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ చేరుకున్నారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేశారు, ఎంట్రీ అయ్యారు. 666 అనేటువంటి ఒక ఖైడీ నెంబర్ను కూడా అల్లు అర్జున్కి కేటాయించినట్టు తెలుస్తూ ఉంది. ఆయనకి కిట్ కూడా అంటే వాస్తవానికి బ్లాంకెట్ ఇస్తారు, బెడ్షీటు, తర్వాత ఒక ఇది ఇస్తారు అంటే చాప లేదా బెడ్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ కూడా ఫార్మాలిటీస్ పూర్తయినప్పటికీ కూడా నిరంజన్ రెడ్డి హైకోర్టు జడ్జి గారిని రిక్వెస్ట్ చేశారు. నిజానికి రేపు సెకండ్ సాటర్డే ఉంది. సెకండ్ సాటర్డే మన తర్వాత వెంటనే సండే ఉంది, కోర్టుకి హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఈ ఆర్డర్ కాపీ చూపించి తర్వాత మళ్ళా చెంచల్గూడ జైలుకి అధికారులకు చేరవేయాలంటే అది మండే దాకా బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే అల్లు అర్జున్ గడపాల్సి వస్తుంది. 48 గంటలకు పైగా జైల్లో అల్లు అర్జున్ ఉండాల్సి వస్తుంది. బెయిల్ వచ్చి కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి కోర్టు రిక్వెస్ట్ చేయడం ఫలితంగా
జడ్జి గారికి ఉన్న డిస్క్రిప్షన్ పవర్ వాడి ఆయన డైరెక్ట్గా చెంచల్గూడ జైలు అధికారులకి దాన్ని పాలన చేయడం జరిగింది. సహజంగా ఇది జరగదు, కానీ జడ్జి గారు తన డిస్క్రిప్షన్ పవర్ని వాడి చెంచల్గూడ జైలు అధికారులకి డైరెక్ట్గా ఆర్డర్ కాపీని పంపినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు జడ్జి గారి డిస్క్రిప్షన్ పవరు వాడి పంపడం ఫలితంగానే అల్లు అర్జున్ ఈ రోజే, నిజానికి ఈ రాత్రికి జైల్లోనే గడపాల్సిన అల్లు అర్జున్ బయటికి రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళటం, అదే రోజు జైలు నుంచి బయటికి రావటం నిజంగా ఎవరికి జరగని ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఇప్పటికే జైల్లో అనేక మంది సినిమా సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో వరుసగా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా వెళ్ళారు. అల్లు అర్జున్ వెళ్ళిన రోజే వెనక్కి రావటం అనేది నిజంగా ఒక జైలు చరిత్రలోనే ఒక ఆసక్తికరమైన పరిణామంగా, ఒక మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. అల్లు అర్జున్ వస్తున్నారని సమాచారం తెలుసుకున్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు, అల్లు అర్జున్ ఆర్మీ వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగా కుటుంబం కూడా చాలా ఆనందాన్ని అల్లు అర్జున్ రాక పట్ల వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎనివే, అల్లు అర్జున్ కేసులో ఇవాళ చాలా ట్విస్టులు. అరెస్టు జరిగింది ఒకటే రోజు, రిమాండ్ పడింది ఒకటే రోజు, బెయిల్ వచ్చింది ఒకటే రోజు, రిలీజ్ అవుతుంది అదే రోజు. ఒకే రోజు రకరకాల పరిణామాలు అల్లు అర్జున్ జీవితంలో ఉన్నాయి అని చెప్పాలి. నిజంగా అల్లు అర్జున్ ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజుగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా కనపడుతోంది. కొన్ని చేదు అనుభవాలు, కొన్ని తీపి అనుభవాలు అన్నీ కలగలిపినటువంటి రోజు అల్లు అర్జున్కి ఈ రోజు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో, మరి కొద్దిసేపట్లో, మరి కొన్ని నిమిషాల్లో అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి బయటికి రాబోతున్నట్టు మనకు అంతున్న సమాచారం. అల్లు అర్జున్ బయటకు వచ్చే సమయంలో అభిమానులు తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం.